12 స్థానాలు కైవసం చేసుకుంటారు వచ్చినటువంటి ఫలితాలు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం జాతీయ పార్టీ కదా. అయితే ఆ జాతీయ పార్టీకి కూడా ప్రస్తుతం క్యాండిడేట్లు లేక వాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు. ఎక్కడేం క్యాండిడేట్లు ఏం లేరు. వాళ్ళకున్న పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఎట్లా ఏం సంగతి అని. బీజేపీకి మాత్రం క్యాండిడేట్స్ ఉన్నారు, పక్క పార్టీ వైపు చూడట్లేదు. ఉన్నాం కాబట్టే కదా మొదటి లిస్ట్ లో మేమే అనౌన్స్ చేసినాం. 9 స్థానాలు మొట్టమొదటి అనౌన్స్ చేసింది 7.5 కాదు 9 మందిని ఎవరిచ్చారు? ఫస్ట్ ఎవరిచ్చారు 9 మందిని? మేమే ముందు ప్రకటించినాం కదా. నాగర్ కర్నూలు మా వాళ్ళనే తీసుకుంటారు, వరంగల్ మా వాళ్ళనే తీసుకుంటారు, ఇంకెక్కడున్నారు మీ క్యాండిడేట్లన్నా? మేము తీసుకున్నాము అని అంటే దేశ అభివృద్ధిలో భాగం కావాలని ఎవరైతే వచ్చిన నాయకులు మోడీతో కలిసి అభివృద్ధిలో భాగం కావాలని వచ్చిన వాళ్ళే తప్ప ఇంకోటి ఏం లేదుగా. మేము తీసుకున్నట్టు వాళ్ళు ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకున్నామా? అవినీతి ఆరోపణలతో తీసుకున్నామా? ఏమన్నా కాదు కదా. మాట్లాడదాన్ని తీసుకొని ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఇక్కడ అర్థం ఉందా ప్రేమ్ గాంధీ అన్న? ఇక మీ పార్టీ గురించి చెప్తే ఇంకా అధ్వానం ఉంటది. ఇక చెప్పడే అవసరం లేదు. 80 స్థానాలు ఉన్నటువంటి మీ పార్టీ అనవసరంగా అవసరం లేకపోయినా 80 స్థానాలు గెలిచిన మీరు అనవసరంగా వేరే పార్టీలో తీసుకొని మొత్తం ప్రతిపక్షాలు చేసినటువంటి చరిత్ర మీ పార్టీది. ఇక మీరేం కొత్తగా చెప్తారే? ఇప్పుడు ఏంది అని అంటే గెలుపు కోసం చేసేటువంటి ప్రయత్నాలు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళు గెలవడానికి వాళ్ళు మళ్ళా అధికార ప్రభుత్వాలు వడగొట్టారు అంటే వడగొట్టారన్నా. మీ దాంట్లోకి వస్తేనేమో ఏం కాదు, లేకపోతే సిబిఐ ఈడీ ఐటీ రైడ్లు జరుగుతాయా? ఇదే కదన్నా ఏం జరిగిందన్నా? బీజేపీ నాయకుల మీద కూడా బీజేపీ నాయకుల మీద దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు అర్థమైతలేదు. బీజేపీలు ఉన్నటువంటి నాయకుల మీద కూడా దాడులు జరిగి అరెస్ట్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మొత్తం దేశం మొత్తం నాగం చేస్తున్నారు తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు. మీరు రాష్ట్రానికి ప్రజలు ఎందుకు పట్టం కడుతున్నారు? మనం అన్నట్టే అంటే ప్రజలు ఈ రోజు ఎందుకు ఆదరిస్తా ఉన్నారు? మీకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మీకు లేదు. ఒక నవోదయ పాఠశాల రాలేదు, ఏదో ట్రైబల్ యూనివర్సిటీ ఎలక్షన్ ఎన్ని వచ్చినా నేను లిస్ట్ చెప్తే నీకన్నా పెద్దగా ఉంటుంది నాదే లిస్టు. ఏమేమి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఇలా మీరు అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు కదా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని లేదా భాగ్యనగర్ ఇట్లా మార్చినాము, హైదరాబాద్ ఇట్లా చేసినాము, ఇది అభివృద్ధి చేసినాం. అభివృద్ధిలో వెనకాల బలంగానే మేము ఈ ప్రతి అభివృద్ధిలో కేంద్రం వాటా కీలకమైన సింహభాగమైనటువంటి కేంద్రం. ఏం చేశారు మీరు? డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన డబ్బులు దుర్వినియోగం చేస్తారు. ఎక్కడ వచ్చినా తీసుకుపోయి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టి మొత్తం కమిషన్ లో జెండా ఎగిరింది హైదరాబాద్ లో అని చెప్పి చెప్తున్నాం. మీరు ఇన్ని బాగా మాట్లాడద్దన్నా, ఎందుకంటే మీకు ఒక్క సీట్ రాలేదు హైదరాబాద్ లో. మేము డెవలప్ చేసినాం కాబట్టి మాకు సీట్లు వచ్చినాయి. 100% డెవలప్ చేసినాం. డెవలప్మెంట్ ప్రకారం మనకి మిగిలిన ప్లేసెస్ లో చూస్తే కనుక హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు